అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ జరిగింది. జిల్లాలో ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవడం కోసం ప్రతి చర్య చేపట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అనేటువంటి ఒక నమ్మకాన్ని ఇచ్చేలాగా జరిగింది సమావేశం. అధికారులకి బాధ్యత కూడా ఫిక్స్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరం కూడా రైతుల కోసం పనిచేయాలి అనేటువంటిది, ప్రతి కిలోమీటర్ మీద వాచ్ ఉండాలి, ఏ సిస్టంలో రైతులకి నీళ్లు సరిగ్గా అందడం లేదు అనేటువంటిది చార్ట్ వేసి ఏ అధికారి దానికి బాధ్యుడు అనేటువంటి విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు తుంగభద్ర డ్యాంలో ప్రభుత్వం గేటు కొట్టుకుపోయిన తర్వాత అద్భుతంగా స్పందించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ సభ ధన్యవాదాలు తెలుపుతూ ఒక తీర్మానాన్ని చేయడం జరిగింది. అట్లనే తుంగభద్ర సంఘటనలో జరిగినటువంటి దాని మీద విచారణ చేయడం కూడా చేయడం జరిగింది. ఇట్లా ఇవన్నింటితో పాటు ఈ ప్రభుత్వం వచ్చి రేపటికి దాదాపు 100 రోజులు పూర్తవుతోంది. ప్రధానంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్నింటి మీద కూడా సమగ్రమైనటువంటి ఎక్కడ ప్రాధాన్యతలు నిర్ణయించడానికి రాష్ట్ర స్థాయిలో రివ్యూ ముఖ్యమంత్రి గారే స్వయంగా చేయడం జరిగింది. దీంతో పాటు రైతాంగాన్ని, మహిళల్ని ఆదుకోవడానికి ప్రభుత్వం చెప్పినటువంటి ప్రతి హామీని కూడా అమలు చేసే దిశగా ప్రయత్నాలు ఇప్పుడే ప్రారంభమైంది. ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నిలబెట్టుకునేటువంటి దిశగానే మా అడుగులు ముందుకు పడుతూ ఉన్నాయి. ఈ జిల్లాకు మరీ ప్రత్యేకంగా అనంతపురం జిల్లా అవసరాలు తీర్చే రకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, మంత్రులుగా మేము కానీ, శాసనసభ్యులు కానీ అందరం కూడా ఈ జిల్లా ప్రజల కోసం కూలీల్లాగానే పనిచేస్తామనేటువంటి నమ్మకాన్ని మరొకసారి జిల్లా రైతాంగానికి ఇవ్వదలుచుకున్నాం. మరి ఈ 100 రోజుల్లో ఈ ప్రభుత్వం సాధించినటువంటి కార్యక్రమాలతో పాటు చేయాల్సినటువంటి లక్ష్యాల్ని కూడా మేము నిర్దేశించుకుంటున్నాం. భవిష్యత్తులో ఇంకా చేయాల్సింది ఏదో బ్రహ్మాండం జరిగిపోయిందా అనేటువంటిది కాదు. ఇక్కడ ఇంకా చేయాల్సింది ఏంటి, సంవత్సరంలో ఏంటి, 2 ఏళ్లలో ఏంటి, 5 ఏళ్లలో ఏంటి, శాఖల వారీగా ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, రోడ్లు కావచ్చు, నిర్లక్ష్యం చేయబడినటువంటి మరి ఈ లా అండ్ ఆర్డర్ కావచ్చు, ఇవన్నింటిలో కూడా లక్ష్యాలను పెట్టుకుని ముందుకు సాగుతున్నాం. ప్రజల కోసం నిరంతరం పనిచేసేటువంటిదే కూటమి ప్రభుత్వం. దేశంలో మోడీ గారి నేతృత్వంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వ ఆశీస్సులతో గాడి తప్పినటువంటి, కుంటుపడినటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని మళ్ళీ గాడిన పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సహకారానికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. ఎప్పుడు ఏ సమస్యతో పోయినా నో అనకుండా ఏదో ఒక రకమైనటువంటి పరిష్కారాన్ని చూపిస్తున్నటువంటి వారికి, మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ఏ కార్యక్రమాలు వచ్చినా కూడా కమిటెడ్గా ప్రజలకి ఏ రకంగా మనం దగ్గర కావాలి అని ఆలోచన చేస్తున్నటువంటి కూటమి సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ 100 రోజులు ప్రభుత్వాన్ని మాకు ఒకవైపు విజయవాడ వరదలు కావచ్చు, ఎన్ని అతలాకుతలం చేసినా మళ్ళీ నిలబెట్టుకుని నిలదొక్కుని ముందుకు పోయే రకంగానే మేమందరం కూడా పనిచేస్తున్నాం. భవిష్యత్ లక్ష్యాల్ని నిర్దేశించుకుని ప్రజల కోసం కమిట్మెంట్తో పనిచేస్తామనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తుంది. జీవో నంబర్ 365/87/2020 మోడర్నైజేషన్ చేపట్టకూడదు, ఏ పనులు చేపట్టకూడదు అంటూ ప్రభుత్వం నిషేధం విధించినటువంటి విషయం. దీన్ని తప్పకుండా రద్దు చేస్తాం. దాంట్లో ఏ మాత్రం కూడా భేషజాలకు పోము. మేము ఈ జిల్లాలో మోడర్నైజేషన్ చేయొద్దంటే ఇంకా నీటి విలువని ఎక్కడ కాపాడుకుంటాం. ముఖ్యమంత్రి గారు ఇట్లాంటి దాంట్లో టాప్ ప్రయారిటీ ఇస్తారు. ఆయన దృష్టికి కూడా పెట్టదు, మా దృష్టికి కూడా ఇవాళే వచ్చింది. గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాల లిస్ట్ ఎట్లుంది అని అంటే మీరు చూశారు, నిన్న చూసాం. వాలంటీర్ వ్యవస్థను పెట్టారు. పెట్టుకున్న వాలంటీర్ వ్యవస్థని కాంట్రాక్ట్ కూడా రెన్యూ చేయాల. మీ అందరికి కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ ప్రభుత్వంలోనే వాళ్ళని తొలగించేసినారు. వాళ్ళ కాంట్రాక్టర్లు, వాలంటీర్లు అనే వాళ్ళని పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వలేదు. ప్రతి సంవత్సరము రెన్యువల్ చేసుకునే రకంగా వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు. ఆగస్టుతో ఎక్స్పైర్ అయిపోతే ఆగస్టు నుంచి ఏ రకమైనటువంటి అగ్రిమెంట్లు కూడా రెన్యూ చేయకోకుండానే వాళ్లకు 3-4 నెలలు జీతాలు ఇచ్చారు. 23 ఈ ఆగస్టు కాదు, ఆగస్టు 23కే వాళ్ళ టెన్యూర్ అయిపోయింది. జీతాలు ఇచ్చి తర్వాతే ఈరోజు అధికారులందరికీ గుర్తుకొచ్చింది, అయ్యో ఇది ఎక్స్పైర్ అయిపోయింది, ఈరోజు క్యాబినెట్ ముందుకు తెచ్చారు, సార్ చేసిన తప్పును సరిదిద్దండి అని.
లేనటువంటి వాలంటీర్లతో రాజీనామాలు చేయించారు, వాటిని ఆమోదించారు. అది ఇంకా మరీ విచిత్రం. వాళ్ళకి ఉద్యోగంలోనే లేదా. ఈరోజు వాలంటీర్లు ఉద్యోగంలో ఉన్నట్ట లేనట్ట? అదే తను నమ్ముకుని తాను ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి వాలంటీర్లు కూడా మోసపోయిన విషయాన్ని గుర్తించాలి. ఆ జీవో ఎప్పుడో ఎక్స్పైర్ అయిపోయింది, మేము తొలగించలేదు. మాకు కూడా సర్ప్రైజ్. నిన్న వాళ్ళు చేసిన తప్పుని సరిదిద్దుకునే ప్రక్రియలో అధికారులు బయటకు తీసుకొచ్చారు. ఎందుకు జీతాలు ఇచ్చారు అగ్రిమెంట్ లేకుండా? లేని ఉద్యోగాలకు జీతాలు ఇచ్చినారు, లేని ఉద్యోగాలకి రాజీనామాలు చేశారు. సరిదిద్దామని చెప్పి నిన్న ముందుకు తెచ్చారు. అయ్యా ఇది ఇంత షార్ట్ టర్మ్లో కాదు, అసలు ఏంటి అనేటువంటిది డీటెయిల్స్ రిపోర్ట్ పెట్టండి చూస్తామని చెప్పి నిన్న వాయిదా వేయడం జరిగింది. ఇది పరిస్థితి. ఈ నిషేధాన్ని కూడా ఖచ్చితంగా 5 ఏళ్ళు అనేటువంటిది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతాం. ఖచ్చితంగా ఆయన తరఫున మేము హామీ ఇస్తున్నాం. ఆయన అనంతపురం జిల్లాలో ఇట్లాంటివి యాక్సెప్ట్ చేయడం, దాన్ని మారిటోరియాన్ని కూడా తొలగిస్తాం. దాని మీద డీటెయిల్డ్ చెప్పాను, డీటెయిల్డ్ రిపోర్ట్ సబ్మిట్ చేయమన్నా. వాళ్ళు ఈరోజు ఉద్యోగంలో లేనట్టుగా ఉన్నారు. అసలు ఏం జరిగింది సడన్ గా తెచ్చి క్యాబినెట్ లో మీరు పెడుతున్నప్పుడు ఏంటి అనేది డీటెయిల్డ్ రిపోర్ట్ మనం వచ్చిన తర్వాత దాన్ని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. కళ్ళెదురుగా గేట్లు కొట్టుకుపోయినా కూడా తిరిగి చూడనటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి. ప్రాజెక్టు కొట్టుకుపోయింది, ప్రాజెక్టు కింద 5 ఊళ్ళు కొట్టుకుపోతే కూడా ఒక నాయకుడు పోలా. మేము ఒక కాలం గండిపడితే యావత్ మంత్రివర్గము బురదలో నిలబడి పనిచేశాము. పరిమితులు చాలా ఉన్నాయి, నిధులు లేకపోయినా. ఇంకా ముఖ్యమంత్రి గారు ఇంకో విషయం కూడా చెప్పాలి. కలామిటీ రిసోర్స్ ఫండ్ ఉంటుంది, విపత్తు నిధి, కేంద్రం ఇచ్చేటువంటి విపత్తు నిధి. కేంద్రం లెక్కల్లో ఇంకా ఆంధ్రప్రదేశ్లో 2001 కోట్లు ఉన్నాయి, 2100 కోట్లు ఉన్నాయి అనేటువంటిది కేంద్రం నిధుల్లో ఉంది. మీకు డబ్బులు మీ దగ్గర ఉన్నాయి, మీరు వాడుకోండి అని కేంద్రం చెప్తుంది. ఇక్కడికి వచ్చి చూస్తే మా ఖజానా ఖాళీ. ముఖ్యమంత్రి గారికి నివేదిక ఇచ్చాము, ఏంటి రిపోర్ట్. ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడారు కదా, దాని మీద పత్రికల్లో కూడా వచ్చింది కదా. విపత్తు నిధుల్ని కూడా వాడేశారు. కేంద్రం లెక్కలో మీరు ఉన్నాయి. ఇప్పుడు కేంద్రం ఏం చెప్తుంది, మీరు వాడుకోండి అంటుంది. ఉంటే కదా వాడుకోవడానికి. 2000 కోట్లు ఎక్కడికి పోయింది, ఎక్కడికి డైవర్ట్ అయిందో తెలియదు. కానీ ఇప్పుడు ఆ 2000 కోట్లలో 1000 కోట్ల 1200 కోట్ల ఎంత ఖర్చు అయినా అవన్నీ మా ఖజానా నుంచి మళ్ళీ మేము ఇచ్చుకోవాలి. ఇంకా విచిత్రం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి లాస్ట్ ఇయర్లో 1500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇట్లానే ఖర్చు పెట్టారు. కనీసం ఆ అకౌంట్ సబ్మిట్ చేసి ఉంటే కూడా ఈరోజు వాళ్ళు వాడుకున్న డబ్బులకి అకౌంట్ సరిపోయేది. అది లేదు. ఇంకొక 600 కోట్ల మధ్యలో ఖర్చు పెట్టాం. నేను మొన్న నైట్ కూర్చొని ముఖ్యమంత్రి గారు విజయవాడ జరిగిందన్నాక రాత్రి 12:30 కూర్చొని మొత్తం దాని మీద డీటెయిల్స్ అయితే కనపడ్డాయి. ఇంకొక 600 కోట్లు అకౌంట్ సబ్మిట్ చేయలేదు. అంటే అకౌంట్ సబ్మిట్ చేస్తే కేంద్రం ఈరోజు మన అకౌంట్ జీరో అయ్యేది. మళ్ళీ అదనంగా అంతో ఇంతో కేంద్రానికి కూడా వెసులుబాటు ఉండేది సాయం చేయడానికి. మనం ఒక్కటే కాదు కదా, అకౌంటింగ్ ప్రాక్టీస్ ఉంటుంది కదా. నిధులుండగా వాళ్ళు అదనంగా ఇవ్వలేనటువంటి పరిస్థితిని వాళ్ళకి కల్పించారు. ఖర్చు పెట్టి అకౌంట్లు చూపించలేదు. వీళ్ళేమో వాళ్ళకి ఇచ్చినటువంటి నిధుల్ని పక్కన దారి పట్టించినారు. ఆర్థిక అరాచకాలకి ఎండ్లెస్ అయిపోయింది. కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయినటువంటిది. ఏదైనా గాడిని పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మా కమిట్మెంట్ రాయలసీమలో ప్రతి ప్రాజెక్టుని ఎట్లా తీసుకుపోవాలి అనేటువంటిది ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మా ఎమ్మెల్యేల వరకు ఉన్నటువంటి ఆలోచన. చిత్తశుద్ధితో పనిచేస్తాం. మాకున్న పరిమితులు ఏంటో మాకు తెలుసు. ఈరోజు మా ముందు 1000 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి తప్ప 1000 కోట్ల నిధులు లేవు. అయినా సరే వీటిని ఏ రకంగానైనా ఇంప్లిమెంట్ చేసే దిశగానే మా ఆలోచనలు సాగుతాయి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్న విషయం తెలిసింది. ఆర్థిక భారం ఎంతో ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన మాట ప్రకారం సామాజిక పెన్షన్లను పెంచడం, 1వ తేదీనే ప్రతి ఇంటి తలుపు తట్టి అందించడం, అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం మొదటి 100 రోజుల్లోపే దాదాపు 1500 కోట్లు ఆర్థిక సంఘం నిధులు ఇవ్వడం, అదేవిధంగా అదనపు పనిదినాల్ని 6.5 లక్షల కోట్ల పనిదినాల్ని 6.5 లక్షల కోట్ల పనిదినాన్ని అదనంగా తీసుకొచ్చే ప్రయత్నం చేయడం, దాని ద్వారా 54 లక్షల జాబ్ హోల్డర్కి ఎన్ఆర్జీఎస్ కింద లబ్ధి చేకూర్చే ప్రయత్నం. ఈ రకంగా అనేక సంక్షేమ పథకాలను తీసుకుంటూనే రెండవ వైపు అభివృద్ధి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి చరిత్రలో కని విని ఎరగని విధంగా ఈ ఆంధ్రప్రదేశ్కి జీవనాడి అయిన పోలవరం కోసం 12,500 కోట్లు కేంద్రం నుంచి తీసుకురావడం, అదేవిధంగా అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లను తీసుకురావడం, మరి
ఈ రాయలసీమ ప్రాంతానికి ప్రత్యేకంగా ఈ ఎకనామిక్ కారిడార్లలో కొప్పర్తి కానీ ఓరోకల్లో కానీ దాదాపు 5,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నం, తద్వారా ఈ రాయలసీమ ప్రాంత ఆర్థికాభివృద్ధి మాత్రమే కాకుండా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే ప్రయత్నం చేయడం కూడా మనం చూస్తా ఉన్నాం. అవి ఇటీవల వాళ్ళు వచ్చిన వరదలు కూడా ఎదుర్కొన్న తీరు కూడా మనం చూస్తా ఉన్నాం. ఇవన్నీ కాకుండా ఒక రోడ్ వే ఫార్వర్డ్ పెట్టుకుంటూ 17,000 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం కానీ, ఇతర డ్రైనేజీలు 10,000 కిలోమీటర్ల డ్రైనేజీల నిర్మాణం కానీ, అంటే వీటి మీద కూడా దృష్టి పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఒకవైపు సంక్షేమము, ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక ఏ రకంగా ఉండాలనే విషయం మీద ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఈ నీటి అవసరాల విషయానికి వస్తే వాళ్ళ హెచ్ఎల్సి నీటి నిర్మాణం మీద సమావేశం జరిగింది. చాలా ఇక్కడ ఉంటున్న సమస్యలు ఏంటి, బాటిల్ నెక్స్ ఏంటి, గతంలో నిర్మాణం లేకపోవడం వల్ల వచ్చిన ఇబ్బందులు ఏంటి, ఎక్కడ చూసినా ఈ సిల్క్ పెరగడం కానీ, జమ్ము పెరగడం కానీ, వాటిని తొలగించాల్సిన కార్యాచరణ ఎన్ని నెలల్లో చేయగలమనే విషయం మీద చర్చిస్తూనే నీటిని చివరి ఆయకట్టు దాకా చేర్చే విషయం మీద కూడా సుదీర్ఘంగా చర్చించడం జరిగి, ఈ సందర్భంగా అధికారులకు కూడా ఉపేక్ష పనికిరాదు, ఉదాసీనత పనికిరాదు, ప్రతి రైతుకి నీరు అందేలాగా ఉన్న వాటిలో సమర్థవంతంగా నీటి నిర్వహణ చేసేలా కూడా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు గారి వాళ్ళకి ఆదేశించడం కూడా జరిగింది. అన్నదాతను ఆదుకోవడానికి ప్రభుత్వం చిత్తశుద్ధిగా పనిచేస్తుంది.